సాధారణంగా అధికార పార్టీని ప్రతిపక్షాలు నిలదీస్తాయి. తమిళనాడులో మాత్రం అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. అసలు ఆ ఛాన్సే ప్రతిపక్షాలకు దక్కడం లేదు. ముఖ్యమంత్రి జయలలితే అన్ని తానే అసెంబ్లీని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. నిన్న జరిగిన సభా పర్వాన్ని చూస్తే ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. இந்த கூட்டணி அமையாவிட்டாலும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்திற்கு எந்த பாதிப்பும் ஏற்பட்டிருக்காது. அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தோடு தேமுதிக சேராவிட்டாலும் கூட்டணியில் இணையாவிட்டாலும் என்ன முடிவை பெற்றோமோ, என்ன முடிவுகளை சாதித்து காட்டினோமோ அதைவிட அதிகமாக கூடுதல் இடங்கள் கிடைத்திருக்கும். தேமுதிகவுக்கு விட்டு கொடுத்த தொகுதிகளிலும் அனைத்து இந்திய అన్నా ద్రావిడ మున్నేట్ర కழగం தான் వెற்றி పెற்றிருக்கும். ఇది నిన్న తమిళనాడు అసెంబ్లీలో సీన్. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎంకేను ఏ విధంగా ఆటాడుకున్నారో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే రేంజ్ లో చెలరేగిపోతున్నారు ముఖ్యమంత్రి జయలలిత. ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎండికే నేత విజయకాంత్ ప్రవర్తనపై విసుగెత్తిన పురచ్చి తలైవి ఆగ్రహంతో ఊగిపోయారు. అర్హత లేని వారికి అనుకోకుండా ఉన్నత స్థానం దక్కితే వారు ఎలా ప్రవర్తిస్తారో విజయకాంత్ అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికేతో కలిసి కూటమిగా పోటీ చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. కరణ్ కోవిల్లో జరిగే ఉప ఎన్నికల్లో దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ విజయకాంత్ కు సవాల్ విసిరారు. ఈ ఎపిసోడ్ కు ముందు పెద్ద కథే నడిచింది. 2 రోజులుగా సభా సమావేశాలు జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షానికి తగిన విలువ ఇవ్వడం లేదంటూ విజయకాంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా నిలబడి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించడంతో గందరగోళం మొదలైంది. తాము కూటమిగా లేకపోతే అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యేదని విమర్శిస్తూ బయటకు వెళ్లిపోయారు విజయకాంత్. సభ నుంచి బయటకు వెళ్లిన డిఎండికే అధినేత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జయలలిత తన చరిత్రను మరిచిపోయి ఉంటారని ధ్వజమెత్తారు. ఆమె విసిరిన సవాల్కు తాను సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. எங்களுடைய உறுப்பினர் சந்திரகுமார் அவர்கள் பேசும் பொழுது பஸ் கட்டண உயர்வும் பால் விலை உயர்வும் பற்றி பேசும் பொழுது அவங்க வேற ஏதோ பேசுறாங்க. பேசும் பொழுது நானும் பேச வேண்டிய ஒரு సూழ்நிலை ఏర్పడింది. అసెంబ్లీలో రగడపై ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్నారు మాజీ సీఎం కరుణానిధి. అంతా తాను అనుకున్నట్లే జరిగిందని చమత్కరించారు ఆయన. బహుశా ఇప్పటికీ పురచ్చి తలైవి ప్రచండనాదాలు ఆయన కళ్ళ